అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం. సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మండల అధికారులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఏఎంపురం పంచాయతీ రాఘవరాజపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ ఇంట్లో గ్యాస్ పై పాలు కాగబెడుతుండగా గ్యాస్ ఉన్నట్టుండి సిలిండర్ పేలి శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు అదుపు చేయడం ప్రయత్నించారు. అంతలోపల ఇంట్లో ఉన్న వస్తువులు, బీరువాలో ఉన్న డబ్బులు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయింది. వెంటనే మండల తహసీల్దార్ అమర్నాథ్, ఎంపీడీఓ మురళీమోహన్, ఎస్ఐ రాజకుల్లయ్యప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు ₹1,00,000కు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ పరంగా అంగన్వాడీ టీచర్ రెడ్డమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. అది ఖాళీ సిలిండరా? మంట అంటుకుంటుందా? మంట వస్తుంది సార్. బయట వాసన వస్తుంది. నేను పడుకొని కాలు బయట వస్తూ ఉండండి. వచ్చేలోపు వైర్ అంటుకునిందా? ఏ వైరు? కరెంట్ వైరా? చూడలేదు సార్. నేను ఎక్కడ ఏ వైర్ కాలింది? స్మెల్ వచ్చింది సార్. వైర్ అనేది ఏ వైర్? ఎక్కడ నీకు తెలిసి ఎట్లా తెలిసింది? ఏమనుకునింది? బయట నుంచి ఇక్కడ ఏమనుకుంది? లోపల గ్యాస్ అనిందా పాప? గ్యాస్ మీద ఏం పెట్టినా అంటే పాలు పెట్టినాను అని చెప్పింది. ఏదో కోడ్ ఏదో పోయిందిరా అని చెప్పింది. అంతే, మాకు తెలియదు దానికి పైన. అంతలో ఫోన్ పోగొస్తాను సార్. ఇట్లా ఇద్దరు పిల్లలు ఈయన ఇట్లా వచ్చినారు. నేనేం చెప్పిన అంటే గ్యాస్ ఉండదు, వద్దు పోవద్దని చెప్పేసి అక్కడ ఆపేసిన.